హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం ఎండ్రకాయల కర్రీ చేసుకుందాం. వీటిని ఇంగ్లీష్లో క్రాబ్స్ అంటారు. చూసారు కదా, ఇది వచ్చేసి 5 kg అండి. మొత్తంగా 5 kg క్లీన్ చేయించి తీసుకొచ్చేసాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మస్తుగా బాగుంటుంది, చూడండి. ఈ యొక్క ఎండ్రకాయలని తీసుకున్నట్లయితే మొత్తం ఒక కడాయిలో తీసుకొని నేనేం చేశానంటే అందులో పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆయిల్ కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడకనిచ్చాను. చూస్తున్నారు కదా, అలాగేసి బాగా కలిగి పెట్టి గ్యాస్ మీద పెట్టి ఉడికిచ్చాను అనమాట. ఆపింక నీ సొల్లు. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసాము. తర్వాత వచ్చేసి 5 టమోటాలు కట్ చేసాము. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకొని వాష్ చేసేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారు కదా, చాలా బాగుంది కదా చూడడానికి, కలర్ఫుల్గా ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మసాలా కూడా వేసేసాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక కడాయి పెట్టాను. ఇది వచ్చేసి పులుసు కోసం, ఎండ్రకాయ పులుసు కోసం. ఇది వచ్చేసి ఫ్రై కోసం. 2 ఒకేసారి చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది, చూడండి. ఇందులో 100 ml ఆయిల్ వేసాను. ఫ్రై ప్యాన్లో కూడా ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసాను. చూసారు కదా, ఈ యొక్క ఎండ్రకాయలు మనకు కాళ్ళకి మంచిది, అంటే బోన్స్కి, ముఖ్యంగా రుమటాయిడ్ పెయిన్స్తో బాధపడేటువంటి పెద్దలు కానీ, మిడిల్ ఏజ్ ఉమెన్స్కి కానీ, మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రాబ్స్ కర్రీ చాలా మంచిదనమాట. మంచి కాల్షియం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ వాడే బదులు ఈ క్రాబ్స్ కర్రీ చేసుకొని వారానికి ఒకసారి చేసుకుని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము పొలంకి వెళ్ళేవాళ్ళమి, చేలు అంటారు నెల్లూరులో. అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మ తీసుకెళ్ళి ఎండ్రకాయలు పట్టేవాళ్ళు అనమాట. ఒక రంధ్రం ఉంటుంది, పాములు పుట్టలాగే ఉంటుంది, కానీ అది పాము పుట్ట కాదు, ఎండ్రకాయలు ఉంటాయి అనమాట. చేయి పెట్టి తీసేసేది. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకు అది కరుస్తుంది కదా ఎండ్రకాయ, ఎంత న్యాగ్గా తీసేదండి మా అమ్మ. మా ఆంటీ కూడా తీసేది. నాకు చాలా బాగా గుర్తుంది. మీ పల్లెటూరులో కూడా ఈ విధంగానే ఉంటుంది కదా ఎండ్రకాయలు పట్టే విధానం, అట్లాగా చేయబెట్టి తీసేస్తూ ఉంటారు. ఆ రోజులు మళ్ళీ రావండి అసలు. చాలా బాగుంటాయి కదా చిన్నప్పుడు. మన అమ్మ వాళ్ళు ఊరిని అట్లాగా చేలోకి వెళ్ళి ఎండ్రకాయలు పట్టుకొని లేదా చేపలు పట్టుకొని తీసుకొచ్చేసి ఇంట్లో చేసేసేవాళ్ళు. ఇక రావండి ఆ రోజులు అసలు. ఈ ఎండ్రకాయలు అయితే మనకు డైరెక్ట్గా ఒక అన్న ఉన్నారు. ఆ అన్నకి చెప్పామంటే అతను పట్టినప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. లైవ్ ఎండ్రకాయలు అనమాట. అవి కూడా బాగుంటాయి. నేను చెప్పాను కదా, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది వచ్చేసి 1/4 kg అల్లం, 1/4 kg వెల్లుల్లి, 1/4 kg ఉండదులే, కొంచెం తక్కువ ఉంటుంది. వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పెట్టాను. 2 కర్రీస్ కదా, ఎక్కువ కదా. ఇదిగో ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి, ఆయిల్లో వేగుతూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రైకి కూడా వేగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రైకి కూడా వేగుతూ ఉన్నాయి. 2 ఒకేసారి చేస్తున్నాం కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. కానీ కొత్త వాళ్ళు ఈ ఎండ్రకాయల కర్రీ ఎలాగ చేసుకోవాలో తెలియదు అన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా చూసి చేసుకోండి. వారానికి ఒకసారి ట్రై చేయండి, మీకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. కాళ్ళు నొప్పులు రావండి అసలు. ఇది వచ్చేసి ఎండ్రకాయల ఫ్రై కోసం. ఈ యొక్క ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులో బాగా కలిగి పెడుతున్నాను. ఇది వచ్చేసి ఫ్రై కోసం అండి. బాగా కలిగి పెట్టేసి ఇది కొంచెం బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత అప్పుడు ప్రాసెస్ చూద్దాం.
ఇది వచ్చేసి పులుసు కడాయి. ఇందులో ఇప్పుడు ఇవి కూడా ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులో వచ్చేసి నేను టమోటా వేసి బాగా కలిగిపెట్టి ఉప్పు కూడా వేసి కలిగిపెడుతున్నాను. చూసారు కదా, నేను ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను ఇందులో. ఇది వచ్చేసి పులుసు కోసం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇదిగో ఈ క్రాబ్స్ ఉన్నాయి కదా, ఇవి పప్పు అంటారు దీన్ని. ఈ పప్పుని గ్రేడింగ్ చేశాను. గిట్టెలలో నుంచి పప్పుని వేరు చేశాను అనమాట. ఈ పప్పు వరకే ఫ్రై చేస్తాను. ఈ గిట్టెలు అంటారు వీటిల్ని పులుసు పెడతాను. రెండు బాగుంటాయి. ఆ గిట్టెలని ఫ్రై చేసినంత మాత్రాన అవి అంత టేస్ట్ ఉండవు అనమాట. వీటిని ఏం చేద్దామంటే పులుసు పెట్టేద్దాం వీటిని. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడే మీకు నూనె ఊరిపోతుంది కదా. పులుసు చేస్తే ఇంకా కమ్మగా ఉంటుందండి. ఏమండోయ్, ఇది విన్నారా? టమాటాలు బాగా మగ్గిపోయాయి, చూసారు కదా. ఇందులో నేనేం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేసాను పులుసు కోసమని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టుకోవాలి. టమోటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో నేను ఉప్పు కూడా వేసేసాను. ఇక్కడ చూసినట్లయితే మసాలాలో బాగా మగ్గేసింది, బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి, తర్వాత కొంచెం మిరప్పొడి వేస్తున్నాను. చూసారు కదా, వేసి బాగా కలయి పెట్టుకోవాలండి. కలయి పెట్టుకొని మనం గ్రేడింగ్ చేసాం కదా, ఈ పప్పునంతా వేసి అందులో కలిపి పెట్టుకోవాలి. ఫ్రై కోసం అనమాట ఇది. చాలామందికి క్రాబ్స్ కర్రీ చేయడం రాదు. ఎలా చేయాలంటున్నారు. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం ఈ కర్రీ. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ? చూసారు కదా, ఈ మిక్సర్ అంతా వేసేసి ఇందులో బాగా కలిపి పెట్టేసి ఇందులో మనం గ్రేడింగ్ చేసుకున్నాం కదా, ఆ పప్పు తీసి ఇందులో వేసేసేయాలి. ఇదిగో నేను వేసేసాను. దీన్ని వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇది పులుసు కడాయి. ఇందులో నేను చెప్పాను కదా ఇందాక మసాలా వేసానని, బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా కలిపి పెడుతూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం పసుపు వేసాను, 1 టీ స్పూను. తర్వాత యాస్టీజ్ అండి మసాలా వేసాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత వచ్చేసి కారం వేసాను. ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టేస్తున్నాను. చూడండి, ఎక్కువ కారం వేసుకున్నాను. ఎందుకంటే ఈ క్రాబ్స్ కర్రీలో కారం ఎక్కువ వేయలేదంటే మనం తినలేమండి. అసలు కారం ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది వచ్చేసి మిశ్రమాన్ని అంతా బాగా కలిపి పెట్టేసి బాగా రెడ్డిష్గా బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎండ్రకాయలు ఉడకబెట్టాం కదా, అందులో స్టాక్ ఉంటుంది కదా, వాటర్ అది వేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం మగ్గనిస్తాను. ఈ స్టాక్ వాటర్ని తీసుకొని నేను అందులో పోసి మగ్గనిస్తాను అనమాట. ఇదిగో వేసాను నేను బయట నుంచి వాటర్ తీసుకోలేదు, ఆ స్టాక్ వాటరే తీసాను, ఇందులో వేసేసాను, యాడ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చేసాము. తర్వాత ఇది చూసాక ఫ్రై భలే ఉంది కదా. ఇంకా ఉంది ప్రాసెస్, ఇంకా బాగా వేగాలన్నమాట. సిమ్లో పెట్టి బాగా వేగనిచ్చాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పులుసులో
ఈ గిట్టలు ఉన్నాయి కదా, ఎండ్రకాయలు గిట్టలు, వాటిని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను ఇందులో. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు నేను ఎండ్రకాయలు వేస్తున్నాను. చూసారు కదా, ఈ ఎండ్రకాయలు గిట్టలన్నీ వేసేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం చింతపండు పులుసు వేసి బాగా కలిగిపెట్టి కొంచెం వాటర్ పోసి తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చేస్తాం, బాగా ఉడకనిద్దాం. మీకు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అంతేనండి, ఎండ్రకాయల తర్వాత ఏ కూర అయినా ఒక్క గిట్ట తింటే చాలండి, ప్రాణం లేసి వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఎండ్రకాయలు అంటేనే. అదిగాక ఈ వేట్లో ఎండ్రకాయలు కదా, ఇంకా టేస్ట్గా ఉంటుంది. వీడి పేరు చిట్టి అండి. వీడి మా చిట్టోడు, చిట్టి 2.0. వీడు వచ్చేసి నేను మసాలా ఇచ్చేసాను వీడికి, వీడు నీట్గా దంచి ఇచ్చేస్తాడు నాకు. వీడు మా తమ్ముడు అండి. బాగున్నాడు కదా మా చిట్టి. ఈ మసాలాను అంతా తీసుకున్నాను నేను. మిరియాలు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇవన్నీ దంచేసి ఈ దంచిన మిశ్రమాన్ని మన పౌడర్ని మనం ఏం చేద్దామంటే ఆ 2 కర్రీస్లో చల్లేసామంటే కర్రీ ఎండ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇదిగో దంచేసాను నేను, చూడండి మా చిట్టి దంచిచ్చేసాడు నీట్గా. దీన్ని తీసుకొచ్చేసి ఈ కర్రీస్లో వేసేద్దాం. నీట్గా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై, ఎండ్రకాయ పప్పులు ఫ్రై. ఇది వచ్చేసి ఎండ్రకాయ పులుసు రెడీ అయిపోయింది. గుమగుమలాడే ఎండ్రకాయల పులుసు చాలా బాగుంది కదా. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి పెట్టండి. చాలామందికి ఎండ్రకాయలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఎండ్రకాయలకు ఉన్నంత టేస్ట్ మళ్ళీ వేరే దానికి ఉండదు. ఇదిగో నేను మసాలా వేసేసాను, ఇందులో కూడా మసాలా వేసేసాను. ఈ వచ్చేసి ఎందుకంటే మిరియాలు ఎక్కువ తీసుకున్నాను నేను, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి. కూర చేసే విధానంలో చేస్తే కరెక్ట్గా సరిపోద్ది, నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చింతపండు పులుసు కూడా వేసాను. సో ఈ కర్రీ మామూలుగా ఉండదు, కొంచెం మగ్గనిచ్చేసి తీసేద్దాం. 2 కర్రీస్ అయిపోయాయి. ఇక్కడ నేను చూసినట్లయితే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేస్తున్నాను. కాసేపు మగ్గనిచ్చి దించేస్తాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.
గుమగుమలాడే ఎండ్రకాయల కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మా వారు పార్టీ చేసుకుంటామంటే తయారు చేసి ఇచ్చాను. చాలా బాగుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.